అరవిందో కంపెనీ, అరవిందో ఫౌండేషన్ 104, 108 సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు 2019లో జీవీకే నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడి నుంచి అబ్నార్మల్గా వాళ్ళకి అంతకుముందు ఇస్తున్న ఒక అంబులెన్స్కి ఎంత ఇస్తున్నారో దాన్ని డబుల్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ 108 అప్పుడు 1,30,000 పాత కొత్త వెహికల్స్కి ఇస్తుంటే ఒక అంబులెన్స్కి నెలకి 2,28,000 పాత వాటికి, కొత్త వాటికి 1,78,000 పెంచేసేసారు. 104కి 1,80,000 ఇచ్చారు ఒక నెలకి. 108కి పాత వాటికి 2,28,000, కొత్త వాటికి 1,78,000 ఇచ్చారు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క 104లో 175 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషను. ఇది ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు, దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం. ఒక్క 104కి 175 కోట్లు అయితే 108కి ఇంకెన్ని కోట్లు? సింపుల్. 108 అయితే జీవీకేకి 1,30,000, వీళ్ళకి 2,28,000. జీవీకేకి కొత్త వాటికి 1,30,000, వీళ్ళకి 1,78,000. పాత వాటికి 2,28,000. అంటే 104కే 175 కోట్లు వీళ్ళు తినేస్తే 108లో ఎన్ని కోట్లు తిన్నారు? నేనేమంటాను, ఇది గోల్డెన్ అవర్ పాటించలేదు. వెరీ క్లియర్గా ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లో 34 లక్షల చిల్లర కేసులకి 17,80,000 మంది పేషెంట్స్ గోల్డెన్ అవర్లో, అంటే 1 గంట లోపల పేషెంట్ని హాస్పిటల్లో చేర్పిస్తే గోల్డెన్ అవర్ పాటించలేదు అని చెప్పి ఇచ్చింది రిపోర్టు. నేనేమంటానంటే ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి, అంబులెన్స్ తీసుకెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ an analysis of ERC data revealed that in 4,10,815 cases the ambulance staff stayed more than 30 minutes at the scene. ఆ పేషెంట్ని ఎక్కించుకునే దగ్గర పోయి రీచ్ అయ్యి ఒక 30 నిమిషాలు మళ్ళీ వేస్ట్ చేశారు. దానివల్ల ఇంకొక ఎక్కడన్నా ప్రమాదంలో పడిన పేషెంట్లకి అంబులెన్స్ ఉపయోగపడలేదు అని కూడా ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చాలా క్లియర్గా చెప్పింది. ఏదైనా సరే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ ర్యాపిడ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ and care within 16 minutes, that is called golden hour, of a traumatic injury is key, a good outcome for the patient. A patient బయటపడేదానికి 1 గంట లోపల అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేరిస్తే దానివల్ల పేషెంట్కి ప్రాణ రక్షణ ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఏ శిక్ష విధించాలా? మరణ శిక్ష విధించినా కూడా తక్కువే. ఏమి మీతో పాటు వాళ్ళ ప్రాణాలు సమానం కాదా? మీకేమన్నా స్పెషలా మీ ప్రాణాలకి? మీకు 100,000 కోట్లు దోచుకునేదానికి చూసాం. అక్కడ కాకినాడ పోర్టు చూసాం. అని ఇంత ఘోరమైన దోపిడీ బతుకులకి ఏ శిక్ష వేయాలన్నా? అందుకే నేను చెప్తుండా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండా, ముఖ్యమంత్రి గారికి చెప్తుండా, హెల్త్ మినిస్టర్కి చెప్తుండా, సత్యకుమార్ యాదవ్ గారికి, దీని విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోండి. మీరు సిఐడికి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా, మీరు ఎవరికి ఇస్తారో తెలీదు. ఇంకొకసారి పేదవాళ్ల ప్రాణాల జోలికి పోయి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఇది ఒక లెసన్గా ఉండాలా.
ఇది ఒక గుణపాఠంగా ఉండాలా. యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్తున్నా నేను, సీరియస్ యాక్షన్. ఒక చూసాం నిన్న ఒక తహసీల్దార్ 25,000 తీసుకున్నాడు, అరెస్ట్ చేసేసారుగా 25,000కి. ఇంకా 104లో 175 కోట్లు, 108లో 200 కోట్లు ఏం చేయాలా? ఏమన్నా మీకు స్పెషల్ యాక్ట్లు ఉన్నాయా? మీరు విజయసాయిరెడ్డి వియ్యంకుడు కాబట్టి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? నాకు అర్థం కావడంలా. ఇది దురదృష్టకరం పరిస్థితులు, దురదృష్టం. సీరియస్గా ఉండండి, చండ శాసనంలాగా ప్రవర్తించండి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి గవర్నమెంట్ అంతా, అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి, ఎవరైతే మోసపోయినారో వాళ్ళని రక్షించండి. నా డిమాండ్ అది. ఈ కేసులో ఎయిదర్ సిబిఐ ఆర్ సిఐడి ఎంక్వైరీ వెయ్యాలా, వేసి వాళ్ళని శిక్షించాలా, చట్టపరంగా శిక్షించాలా. వదిలిపెట్టే కేసు కాదు ఇది. దుర్మార్గమైన కేసు, దుర్మార్గమైన కేసు. సినిమాల్లో విలన్లు చూస్తాం, సినిమాల్లో విలన్లు చాలరు. ఆ డైరెక్టర్లకి చేతగాల ఇటువంటి వాళ్ళని చూపించేదానికి. ఇంత దుర్మార్గమైన నీచంగా ప్రవర్తించిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో. బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్, అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్, డాక్టర్ శైలజ ఏకాంబరం, కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలోప్రాక్టాలజిస్ట్. ఫైల్స్, ఫిస్టులా, ఫిజర్, మొలలు, లూటీలకు కోత, కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్. రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స. మా ప్రత్యేకతలు: లేజర్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, రొమ్ము వ్యాధులు, ఫైల్స్, ఫిస్టులా, ఫిజర్, హెర్నియా, మహిళా సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ వ్యాధులను చూడబడును. క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును. సంప్రదించండి. బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్, అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్, క్లాక్ టవర్ దగ్గర, విఆర్సి సెంటర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 6281181560, 9666888980.